గురువుగారు, కొంతమంది పిల్లలు ఎంత చదివినా కూడా వాళ్ళకి ఎక్కదు. పాపం చదువుతూ ఉంటారు కానీ వాళ్ళ ప్రయత్నం అంతా ఎప్పుడు విఫలమవుతుంది. చదువుకి జ్యోతిష్యంకి ఏమైనా లింక్ ఉందంటారా? నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు, నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి. నమస్తే గురుగారు. నమస్కారం. ఉందండి, మీకు 100% జాతక పరంగానే చదువు వస్తుంది. ఓకే. అయితే మనము మన అరచేతిని చూస్తే చెప్పొచ్చు వాళ్ళకి చదువు ఎంత వస్తుంది, ఎంత దాకా చదువుతారు, ఏంది కారణం అనేది. అయితే మన అరచేతి ఎలా చూసుకోవాలి? ఆడపిల్ల ఎడమ చేయి, మగ పిల్ల అయితే కుడి చేయి చూసుకోవాలి. ఇది శని స్థానము, ఇది సూర్యస్థానం. అంటే మధ్య వేలు, ఉంగరం వేలు, ఈ 2 వేల మధ్యన ఒక రేఖ ఇలా చిన్నప్పుడే కనబడుతుంది మనకి. ఒక రేఖ కిందికి వస్తుంది. అయితే ఆ రేఖ ఉన్నవానికే చదువు వస్తుంది, ఆ రేఖ లేకపోతే చదువు రాదు. అయితే ఈ రేఖ ఏమేం చేస్తే పైనుంచి కిందికి స్టార్ట్ అవుతుంది. అది ఎంత పైకి వెళ్ళి కిందికి వస్తుంటుందో అంత చదువు చదువుకుంటూ పోతాం. 9 నెలలకు ఒకసారి చేతిలో రేఖలు మారుతుంటాయి. అయితే మనం చదువుతున్న చదువును బట్టి ఆ రేఖ కూడా పైనుంచి కిందికి వస్తా ఉంటది. ఇట్లా మన మల్లెతిగలాక కిందికి వస్తుంది. అలా కిందికి పెరుగుతున్న కొద్దీ మనం చదువు ఇంటర్మీడియట్, 10th, ఇంటర్, డిగ్రీ, పీజీలు ఇవన్నీ చేసుకుంటూ పోతాం. అయితే ఆ ఒక రేఖ ఇలా ఉంటది. ఆ రేఖ పక్కన ఇంకొక రేఖ వస్తుంది. మళ్ళీ ఇంకో రేఖ వచ్చినప్పుడు ఇంకొక డిగ్రీ చదువుతాం. అలా రేఖలు ఉంటాయి. అయితే ఇలా రేఖలుండి కూడా కొంతమందికి చదువు రాదు. అంటే 10th వరకు బాగా చదువుతాడు, లేదా చిన్నప్పుడు కొన్ని రోజులు బాగుంటాడు, ఇంటర్మీడియట్ దాకా బాగుంటాడు, డిగ్రీ దాకా బాగా చదువుతాడు, తర్వాత డల్ అవుతాడు. అక్కడ చదువు అయిపోయి అసలు ఎంత చదివినా గుర్తుండదు. అరే మా పిల్లవాడు 10th వరకు బాగా చదివిండు, నెంబర్ 1 స్టూడెంట్, 100కు 100 మార్కులు వచ్చినాయి, ఇంటర్మీడియట్ వచ్చినాక వెళ్ళిపోయి డిగ్రీకి వచ్చినాక అసలు చదువుతలేడు అనుకుంటారు. ఇప్పుడు ఈ మధ్యకాలం అందరూ ఏమంటే ఈ పిల్లలు బాగా స్ట్రెస్ ఎక్కువ అయిపోయి చదవకుండా అయ్యారు, ఫోన్లు చూసినా చదువుతలేరు, చెడ్డ పిల్లలు తిరిగినా చదువుతలేరు అని అనుకుంటున్నారు. అంతే, ఆ రీజన్ అయితే కనుకుంటలేరు. అయితే వాళ్ళ పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే అర్థం కాక అసలు ఏమైతే చదవాలని ఉంటది కానీ చదవలేకపోతారు, బాగా ఇబ్బంది పడుతుంటారు. దీనికి రీజన్ ఏంటంటే నెగటివ్ ఎనర్జీ. ఇది మీకు వింతగా ఉండొచ్చు కానీ నేను చెప్తున్నా, బాగా గమనించండి. మీరు మీ ఇంట్లో పిల్లలు 10th వరకు, ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు చదివి ఆపేసి చదవకుండా మేము చదవమని మారాం చేసి అసలు ఇబ్బంది పడుతుంటారు. రోజు కనీసం మన పేపర్ చూస్తే రోజు ఒక రాజు చనిపోతుంటారు. చదువు అభివృద్ధి అయితే లేదు, నేను చదవను, నాకు చదువు అభివృద్ధి లేదని సూసైడ్ చేసుకుంటారు. దీనికి రీజన్ ఏంటంటే నెగటివ్ శక్తి, అంటే నెగటివ్ ఎనర్జీ. అంటే అప్పటిదాకా వాళ్ళు ఇట్లా ఏం చేస్తారంటే మనం పుట్టినాక పెద్దగా అవుతున్నా కొద్దిగా మన ఇంట్లో పెద్ద మాసులు ఉంటారు, వాళ్ళకు కూడా కొంత ఏజ్ వచ్చినాక ఎవరైనా చనిపోతారు. చనిపోయినప్పుడు ఏం చేసినా మన్మడు, మన్మరాళ్ళు, కొడుకు, ఇట్లా కొంత లవ్ ఉంటుంది మనకే, లేదా పక్కింటి మనము వాళ్ళకి సాయం చేసినందుకన్నా వాళ్ళకి మన మీద లవ్ ఉంటుంది. అయితే వాళ్ళు చనిపోయినప్పుడు ఏమైతుందంటే ఎవరైతే ఎక్కువ ప్రేమతోటి అటాచ్మెంట్ ఇద్దరు ఉంటారో, ఆపోజిట్ ఒకరు చనిపోయినప్పుడు ఆ అటాచ్మెంట్ ఎవరి మీద ఉందో వాళ్ళ దగ్గర ఆ ఎనర్జీ వచ్చి వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. అంటే మనము హెల్పింగ్ బాగా చేస్తుంటాం అన్నట్టు, మన తాతనో తండ్రి ఎవరికొరకు చేస్తుంటాం. వాళ్ళకి ఏమైతుందంటే అయ్యో నా కొడుకు, నా కూతురు, నేను లేకపోతే ఎట్లా అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. ఎనర్జీ వచ్చేసి చనిపోగానే చక్క యొక్క శరీరాన్ని వదిలేసిన ఎనర్జీ ఏం చేస్తుంది, వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళ దగ్గర ఉండిపోతుంది, వీళ్ళ శరీరం మీద. అయితే అది ప్రేమతోటి వచ్చి ఉంటది. కానీ అది ఎప్పుడైతే మన దగ్గరకు వస్తుందో మన మైండ్ పని చేసుకొని బంద్ అవుతుంది. ఆ ఎనర్జీ కంట్రోల్లోకి వెళ్ళిపోతాం మనం. అయితే వాళ్ళు రాత్రిపూట మేల్కొని ఫోన్లో చూస్తారు కానీ చదువు మటుకు చదువు. ఒంటరిగా రూమ్ లో కూర్చుంటారు. వాళ్ళకు ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది. అందరు బెడ్రూమ్లు కట్టేసి పిల్లలకు సపరేట్ బెడ్రూమ్లు ఇస్తారు. వాళ్ళు బెడ్రూమ్ లో ఫోన్ చూస్తూ కూర్చుంటాడు, ల్యాప్టాప్ చూస్తూ కూర్చుంటాడు. చదువుకోమంటే చదవాలనిపించదు, చదివినా మైండ్ కి ఎక్కదు. అప్పటిదాకా ఇంటెలిజెంట్ ఉన్న వ్యక్తి కూడా ఇలా వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు బంధువు చచ్చిపోయినాక చదువు మానేస్తాడు. అరే మా వాడు ఇప్పటిదాకా బాగున్నాడు, వాళ్ళ నాన్న చచ్చిపోయినాక డిస్టర్బ్ అయినలే, వాళ్ళ తాత చచ్చిపోయినాక డిస్టర్బ్ అయినలే, కొన్ని రోజులు అయినాక బాగా అవుతాడు అనుకుంటాడు. వాడు ఎప్పుడు బాగాడిగా ఎనర్జీ ఏం చేస్తుంది, వీని చదవని ఎంత చదివినా గుర్తుండదు, మర్చిపోతుంటాం. అసలు నువ్వు రోజు అయితే కొత్తగానే అనిపిస్తుంది. ఇప్పుడు చదివినట్టు అనిపిస్తుంది, స్కూల్ పోయినాక ఏం గుర్తుకు రాదు, ఎగ్జామ్ రాసినట్టు ఏం గుర్తుకు రాదు, మళ్ళీ ఇంటికి వస్తే ఇవన్నీ ఏం చదివి నాకు అన్ని వచ్చి అనుకుంటాడు. ఆ టయానికి గుర్తుకు రాకుండా మన మైండ్ కంట్రోల్ చేస్తే ఈ ఎనర్జీ. అయితే మన చదువులో ఎంకబడడానికి కారణము ఈ చేతిలో ఈ రేఖ లేకపోవడం. చేతిలో రేఖలుండి కూడా మనం చదువుతలేమంటే దానికి రీజన్ ఈ నెగటివ్ ఎనర్జీ. అలానే ఇంకొకటి గ్రహాల పరంగా బుధ దశ ఎవరికైనా స్టార్ట్ అవుతుందో డిస్టర్బ్ అవుతుంది. అలా బుధ దశ స్టార్ట్ కాగానే చదువులో వీక్ అవుతాడు, చదువులో మార్కులు తక్కువ వస్తాయి, ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, జాబ్ చేస్తుంటే జాబ్ చేయలేకపోతాడు. దానికి ఏం చేయాలంటే మనం చెక్ చేసి ఆ పిల్లవానికి బుద్ధుకు సంబంధించిన మరకతం స్టోన్ ఒక 3 నుంచి 5 క్యారెట్లు, మగ పిల్లలకైతే కుడి చేయి ఉంగరం వేలుకు లేదా చిటికెన వేలుకు, ఆడపిల్లలకైతే ఎడమ చేయి ఉంగరం వేలుకు చిటికెన వేలుకు మరకతం ధరిస్తే చదువులో మళ్ళీ రాణిస్తారు. అయితే వాళ్ళు మా దగ్గరకు వస్తే వానికి చేతిలో రేఖ ప్రాబ్లమా లేదా గ్రహం ఎఫెక్టా, ఈ నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ అనేది చెక్ చేసి మేమంతా ఈ స్కానర్ తోటి మా దగ్గర ఉన్న ఈ బాక్స్ ద్వారా మొత్తం గ్రహాలను చెక్ చేస్తాం. గ్రహాలను చెక్ చేసి ఆ ఎఫెక్ట్ ఏదుందో కనుక్కొని దాన్ని సరి చేయడం జరుగుతుంది. ఎమ్మడే వాళ్ళు మళ్ళా ఇంతకుముందు ఎలా చదివారో ఆ విధంగా మళ్ళీ సరి చేయడం జరుగుతుంది. అలా. నమస్కారం.